అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారు, నేను కూడా బాగున్నాను రా. ఈవేళ నాటు శనగలతో కొడువులు వండి చూపిద్దామని చెప్పి పొద్దున్న ఏంటంటే రాత్రి శనగలు నానబెట్టాను రా. నానబెడితే పండుబాబుకి స్నాక్స్ కింద ఏపించి కారం చల్లి కొంచెం బాక్సులు వేసాను. ఇంకా కొంచెం ఉన్నాయి, ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచించాను. సర్లే కొడువులు వండుకుందాం, క్లైమేట్ బాగుంది కదా, వర్షం వచ్చింది అని చెప్పేసి మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పాడు బంగారం. ఇదిగోనమ్మా, ఇగో శనగలో ఈ బాయిల్ చేసినవి బాయిల్ చేసుకునే వేసుకోవాలి కుడుముల్లో మనం. ఓకేనమ్మా, ఇదిగో అరకిలో. అమ్మా లలిత బ్యాండ్ రవ్వ తిరిగే చూపిస్తున్నాను, నాకు తిరిగేస్తుంది. ఓకే, ఇంట్లో రవ్వ లేదు, ఆడిచ్చింది తెప్పించాను. ఇదిగో అరకిలో వేసి కుడుములు చేద్దామని చెప్పి అరకిలోకి ఇప్పుడు మనం ఇలా పోల్చుకుందాం. ఇది 3 గ్లాసులు అవుతురా, 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి మనం. మూడు 4 పోసానమ్మా. అంటే ఈ రవ్వ పాత రవ్వే వస్తుందమ్మా, వాటర్ ఎక్కువే తాగుద్ది. ఇదిగో 6 పోసేస్తున్నాను, అరకిలోకి 6 పోసేసుకోండి. అప్పుడే మనకు కరెక్ట్గా కుడుము చక్కగా వస్తుంది. అది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులోకి ఈ రవ్వలో నువ్వు జిగురు పదార్థం ఉండలేదు, ఎందుకంటే పాత అయిపోతున్నావు. పచ్చి కొబ్బరి లేదమ్మా, ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇదిగో అక్క తెచ్చింది, డిమార్ట్లో పట్టుకొచ్చింది. ఇందులో చిటుకుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇదిగో కప్పుడు ఎండు కొబ్బరి పొడి. ఓకేనమ్మా, ఎందుకంటే ఇది కూడా మనకు చక్కగా దొరకడం చాలా ఆనందం, కొబ్బరికాయ లేనప్పుడు ఇబ్బంది పడకుండా. ఇది ఆల్రెడీ నేను బాయిల్ చేసేసుకున్నానమ్మా. ఇదిగో పోసేస్తున్నా. బాయిల్ చేసుకుంటాం వల్ల కొంచెం రంగు కూడా దిగుద్ది, నాటు శనగలు కాబట్టి ఆ రంగు కూడా బయటికి వేసేసుకుంటే మన కుడుములు తెల్లగా ఉంటాయి అన్నమాట. అది నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎవరికి నచ్చినంత ఉప్పు అనేది నేను చెప్పలేను కదా బంగారం. ఇందులో ముందు సాల్ట్ చూసుకుంటాను. కరెక్ట్గా సరిపోయిందిరా. ఇప్పుడు మనం ఇందులో అంటుకోకుండా గుళ్ళ రావడానికి ఇదిగో పప్పు నూనె కదా నేను వాడుతున్నాను. ఇదిగో 1 స్పూన్ ఆయిల్ పోసుకుందాం. ఇలాగా అడుగు అంటుకోదు, చక్కగా మగ్గుద్ది, రుచికి రుచి. ఓకేనమ్మా, నేను ఇప్పుడు మీకు ఏం చెప్పబోతున్నానంటే ఇదిగో 1 స్పూన్ వరిపిండి వేసుకోండి. ఈ రవ్వ మట్టుకే, మనం ఇంట్లో ఆడించుకున్న రవ్వకైతే వరిపిండి వేసుకోక్కర్లేదు, మనకు ఆల్రెడీ అందులో ఉంటుంది కాబట్టి అస్సలు జిగురు ఉండట్లా. పట్టు ఉంటే ఇలా వదిలేస్తుంది. అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే ఒక 2 స్పూన్లు వరిపిండి కలుపుకున్నాం అనుకో జిగురు వస్తుంది. ఓకేనమ్మా, అంతే, అంతకని ఏం కాదు. పిండి ఇందులో పోసేసుకుందాం. ఇలా తిప్పుకోండి అమ్మా. మనం ఆడించుకున్న రవ్వ అనుకో ఎంత జల్లించుకున్నా మనకి కొంచెం పిండి తగులుద్ది. ఇది పిండి అనేది ఉంటలా, అందుకని ఇలాగా అంతే సరిపోతుంది. కేసరి మరిన తర్వాత పోసుకుందాం. సమ్మా తొందరగానే మరిగిపోద్ది. ఇదిగో అమ్మ, ఇప్పుడు మనం గుంటగట్టు కాదు, ఇలా టపకలాంటి తీసుకుంటే మనకి బాగుంటుంది. శనగపప్పుతో వండుతాం, పెసరపప్పుతో వండుతాం, బొబ్బర్లు వేసుకుంటాం. నాటు శనగలు ఉన్నాయి కదా అని చెప్పి ఇలా పురమాయించుకున్నాను రా. క్లైమేట్ ఒకటి బాగుంది అని చెప్పి. వానాకాలం ఏదో ఒకటి అలా కారం కారంగా కమ్మగా తినాలనిపిస్తుంది. ఎంత ఎండ కాసిందో చూసారా, కొంచెం వర్షం వచ్చేటప్పటికి బాబోయ్ అనిపిస్తుంది. బట్టలకి ఇబ్బంది కదా, యూనిఫారాలు అయ్యాను ఇప్పటి నుంచి. అంతేనమ్మా, సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోద్ది అన్నమాట. అంతే. ఓకే బంగారం. ఓకేనమ్మా, సిమ్లో పెట్టుకోండి.
ఇది పెద్దది మొలని మళ్ళీ పొయ్యి మీదకి మార్చుకున్నాను. సిమ్లో ఉందనుకో చక్కగా మగ్గిపోద్ది. చూసారా, అది కంగారు పడి చల్లారిన తర్వాతే చుట్టుకోవాలి మనం. ఏమ్మా, అది లేకపోతే చేతులు పట్టం, అంతే. చూసారా, మనం చెప్పినట్టు ఏంటిది. ఈ 2 స్పూన్లు వరిపిండి వేత్తంలో చక్కగా మనం తినడానికి కూడా బాగుంటుంది. అయితే నీ చేతులు చితికిపోతాయి ఇలా చేతులు. అమ్మా, ఇదిగో కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు. అయిపోయిందమ్మా, మగ్గిపోయింది. ఓకేనమ్మా, ఇదిగో టేబుల్ మీద తెచ్చుకున్నాను. ఇప్పుడు కరెంట్ కుక్కర్లో స్టీమ్ చేసుకుందాం. ఇదిగో ఏమన్నా కర్చిప్ కానీ వైట్ క్లాత్ కానీ ఉంటే వేసుకోండి, రంగులు వేసుకోండి ఏదో వేసుకున్నా కూడా. ఓకేనమ్మా, మన పండుబాబు బణీలు పట్టుకొచ్చాము, మా పిగువైపోయినాయి, అందుకని కూడా కట్ చేసేసింది అక్క. కొత్త బణీలు కొత్తది కత్తిరిచేస్తారా, నాకు చెప్పాలి కదా, చెప్పలేదు. అది ఇదిగోనమ్మా, వాటర్ చూడండి, అందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోండి. ఇక ఇలా పెట్టుకోండి. ఇది మళ్ళీ క్లాత్ మనం కప్పు. ఓకేనమ్మా, ఇదిగో ఇలా పెట్టుకుని ఈ క్లాత్ చాలా మీద ఇలా వేసేసుకుందాం. ఓకేనమ్మా, అంతే, చాలా అలాగా పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోకపోయినా పర్లేదు, అంతే. ఆన్ చేస్తాను, ఒక్క 5 నిమిషాలు చాలమ్మా. ఓకేనమ్మా, ఇది పెట్టేటప్పుడు కరెంట్ పోయిందిరా బంగారం. కరెంట్ పోయినా డిసప్పాయింట్ అవ్వకుండా ఇదిగో చక్కగా ఒక ఐలో పెట్టుకున్నాను. ఒక పొంగు వచ్చింది, ఇదిగో సరిపోయింది. చూసారా, అది కరెంట్ వచ్చేదాకా మనం ఏం చూడక్కర్లేదు. అదిగోనమ్మా, ఉప్పు టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా, కరెంట్ కుక్కర్ అనుకున్నాను కానీ పొయ్యి మీద తొందరగా అయిపోయింది. ఇదిగో ఇలాగా మా అమ్మగారు అయితే ఇలా చేసి మాగాయ పచ్చడి వేసేవారు. అమ్మా, ఇదిగో కొబ్బరికాయ పచ్చడి ఏది ఉంటుంది, చట్నీ నంచుకొచ్చి ఎవరిష్టం వాళ్ళది. దీని కాంపిటీషన్ ఏంటంటే కూడానికి మాగాయ పచ్చడి లెక్క. ఇదిగోరా 2 వేసుకున్నాను. మనిషికి 4 కాడు తింటాం తృప్తిగా. చూసారా, ఇప్పుడు మనం వేసుకోరా మీ అందరికీ. ఓకేనమ్మా, మరి క్లైమేట్ని బట్టి చక్కగా తినాలి. అది ఇప్పుడు మనం ఏంటి, వర్షాకాలం వచ్చేస్తుంది మళ్ళీని, అది కొంచెం పకోడీ అని, కొంచెం మిరకాయ బజ్జీ అని మన ఇంట్లో ఉన్నాయే. వామ్మ కొంతమంది ఒట్లో మళ్ళీ ఎప్పుడో వామ్ బజ్జీ అలా వేసుకుంటూ ఉండాలన్నమాట. ఈవేళ ఎందుకు నాకే తినాలనిపించింది. అమ్మా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా వేసుకోండి, నలుగురు ఉన్నప్పుడు. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అమ్మా చక్కగా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.